రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి చోట ప్రతినిత్యం చెప్పుకునే మాట మాది పేదల ప్రభుత్వం, మాది ఎస్సీల ప్రభుత్వం, మాది బీసీల ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలే మాకు అండ, మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది కూడా వాళ్ళే అని చెప్పి ప్రతి సందర్భంలో ఎప్పుడు అవకాశం దొరికినా ప్రభుత్వం చెప్పుకుంటా ఉంటుంది. మరి నిజంగానే వాళ్ళు చెప్పుకున్న దాంట్లో నిజం ఉందా? చెప్పుకున్నది కనీసం 100% కాకపోయినా 10% అన్న పాటిస్తున్నారు. ఇట్లాంటి అంశాలు ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో చెప్పుకుంటుంది మాది ఎస్సీలు, ఎస్టీలు, బీసీల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందే కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్పుకుంటారు. సో మేము ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించినాం, అట్లాగే బీసీలకు కులగణన చేసినాము, రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నామని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ అదే బీసీలు, ఎస్సీలకు అన్యాయం జరిగినప్పుడు, అదే బీసీలు, ఎస్సీలకు ప్రభుత్వం నుంచి అన్యాయం జరిగినప్పుడు, ప్రభుత్వ అధికారుల నుంచి అన్యాయం జరిగినప్పుడు, అధికారిక పార్టీ నుంచి అన్యాయం జరిగినప్పుడు ఏ రకంగా స్పందిస్తున్నారు? నిజంగానే వారు చెప్పింది ఆచరణ రూపంలో కనిపిస్తున్నారు అంటే అస్సలే లేదు. దీనికి 2 సంఘటనలు సజీవ సాక్ష్యం. ఒకటి కోదాడలో జరిగినటువంటి కర్ల రాజేష్ మరణం, ఇంకొకటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కుమ్మెరలో జరిగినటువంటి 2 నెలల చిన్నారి మరణం. ఒక చోట ఎస్సీ, ఒక చోట బీసీ, ఇద్దరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. సో మరి ఈ 2 ఘటనల్లో ప్రభుత్వం ఎట్లా స్పందించింది? అన్నం ఉడికిందా లేదా చూడాలంటే జస్ట్ ఒక మెతుకు తీసి చూస్తే సరిపోతుంది అంటారు. కానీ మనం ఒక మెతుకు కాదు, 2 మెతుకుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ 2 సంఘటనల్లో అసలు ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది? ఫస్ట్ కర్ల రాజేష్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. కర్ల రాజేష్ ఒక ఇష్యూలో పోలీసులు తీసుకెళ్తారు, కస్టడీలో టార్చర్ పెట్టిరని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. పోలీసులు తీసుకెళ్లిన కొద్ది గంటల తర్వాతనే ఆయన చనిపోతారు. కస్టడీలో టార్చర్ పెట్టిరు కాబట్టి చనిపోయారని చెప్పి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇస్తారు. దాని మీద దళిత సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా అన్ని రోడ్ల మీదకి వస్తే ధర్నాలు చేస్తే, ప్రతిపక్షాలు కూడా వాళ్ళకు అండగా నిలబడి పోరాటం చేస్తాయి. ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ ఎవరైతే ఆ పోలీసులు ఆ ఘటన కారణమయ్యారో, టార్చర్ పెట్టిరు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐని కానీ సిఐని కానీ వెంటనే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడమా లేకపోతే కంప్లీట్గా విధుల నుంచి తొలగించడమో చేయలేదు. నిజంగానే ప్రభుత్వం పేదల పక్షం ఉంటుంది, ఎస్సీల పక్షాన్ని ఉంటుంది అనుకున్నప్పుడు వెంటనే సంఘటన జరిగిన వెంటనే ఇట్లా కస్టడీలో టార్చర్ వల్ల అతను చనిపోయాడని తెలిసిన వెంటనే వాళ్ళిద్దరిని కూడా విధుల నుంచి తొలగించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. చేయకుండా తాత్సారం చేసింది. ఎప్పుడైతే ఈ సంఘాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చినాయో, ధర్నాలు చేసినాయో, ఆందోళన చేసినాయో, ఇంకొక ప్రధాన ప్రతిపక్షం కూడా అందులో ఎంటర్ అయ్యి ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడి అందరూ కలిసి కొట్లాడేసరికి, ప్రెషర్ పెరిగేసరికి అప్పుడు సిఐని సస్పెండ్ చేస్తున్నామని చెప్పిరు. ఎస్ఐని ఎవరైతే ప్రధాన కారకుడు అని చెప్పి చెప్తా ఉన్నారో, ఆ ఘటనలో ఆ యువకుని టార్చర్ పెట్టిన దాంట్లో ప్రధాన కారకుడుగా చెప్తున్న వ్యక్తి ఎస్ఐ. సో ఆ ఎస్ఐని వేరే చోటికి బదిలీ చేసారు. బదిలీ అంటే అటాచ్ చేసారు. వాస్తవానికి విధుల నుంచి తొలగించాలి. ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు ఎంక్వైరీ కోసం అని చెప్పి ఎంక్వైరీ జరుపుతామని చెప్పి అయినా సరే, ఎంక్వైరీ జరుగుతున్న రోజులు వీళ్ళు డ్యూటీలో ఉండరని చెప్పి వాళ్ళను పక్కన పెట్టాలి. కానీ ప్రభుత్వం పనిచేయలేదు. అంటే ఇక్కడ బాధితుల పక్షాన ఉన్నట్ట, నిందితుల పక్షాన ఉన్నట్ట ప్రభుత్వం. దళిత కుటుంబానికి సంబంధించినటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోతే పోలీస్ కస్టడీలో దెబ్బలు తిని ఫస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకొని ఎంక్వైరీకి ఆదేశించి అప్పుడు దాని మీద యాక్షన్ మొదలు పెట్టాలి. కానీ ఇప్పుడు యాక్షన్ ఎక్కడ మొదలైంది? జాతీయ ఎస్సీ కమిషన్ ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం కదిలింది. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వచ్చి అక్కడ విచారణ జరుపుతున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారుల మీద చాలా సీరియస్ అయినారు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అధికారులకు. ఎందుకు మీరు ఇంకా కూడా అధికారిని సస్పెండ్ చేయలేదు, అధికారులను సస్పెండ్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎందుకు కాపాడుతున్నారని చెప్పి ఎస్సీ కమిషన్ సభ్యులు ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి పోలీసుల మీద, ఉన్నతాధికారుల మీద సీరియస్ అయితే అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. అప్పటి వరకు కూడా ప్రభుత్వం కదలలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదండి. సూపర్వైజర్ మీరు నాకు కానూన్ చెప్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ మన స్టేషన్ కు బాసా, కాంపిటెంట్ అథారిటీ సిఐయా? నేను సూటిగా మీరు ఐపీఎస్ఆ, మీరు ప్రమోట్ అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీరు ప్రమోట్ అయినట్టుగానే ప్రమోట్ అయినాక మీరు ఐపీఎస్ లాగా బదులండి. ఎందుకంటే మీరు రాజ్యాంగం చదువుకొని వస్తారు ఐపీఎస్ వాళ్ళు. మీరేమో ఈ జనాన్ని చదువుకొని ఏం చేయాలని వస్తారు. నాకు తెలుసు. एसआई की कब सस्पेंड करते हैं? बस वही होना चाहिए. चलो 1 वीक टाइम में मेरे को सस्पेंशन होना चाहिए. सस्पेंशन होना चाहिए. That's all.
దిస్ ఇస్ ద ఆర్డర్. సో ఒకవైపు దళిత సంఘాలు, ఇంకొక ప్రతిపక్షం, ఇంకోవైపు జాతీయ ఎస్సీ కమిషన్ ఎంటర్ అయితే తప్ప కోదాడ ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం కదలలేదు. ఏదైతే మేము పేదలు, ఎస్సీ ఎస్టీలు, బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం కదలలేదు. ఇప్పుడు ఎస్సీ కమిషన్ గట్టిగా తిట్టింది కాబట్టి అప్పుడు ఎప్పుడో 3 నెలల కింద జరిగినటువంటి ఘటనలో ఇప్పుడు మొన్న 2-3 రోజుల క్రితం రీపోస్ట్ మార్టం నిర్వహించారు. అది కూడా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతోటి వాళ్ళు ఆర్డర్ చేశారు కాబట్టి అది జరిగింది. సో అప్పటి వరకు ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి చర్యలు శూన్యం. సో మరి వీళ్ళు ఎక్కడ ఎస్సీల పక్షాన ఉన్నట్టు, ఎక్కడ ఎస్సీలకు రక్షణ కల్పిస్తున్నట్టు. సో ఇంకొక ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కుమ్మర మల్లన్న జాతరలో జరిగింది. కుమ్మర మల్లన్న జాతరలో టికెట్ డబ్బుల విషయంలో మొదలైనటువంటి గొడవ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, అట్లాగే ఆయన అనుచరులు, ఇంకా కొందరు నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఒక వ్యక్తిని చిత్కా బాగుతారు. అతను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని చితకా బాగుతారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులందరి మీద దాడి జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆయన భార్య కూడా ఉంటుంది, ఆమె మీద కూడా దాడి జరిగిందని చెప్పి వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆ భార్య దగ్గర 2 నెలల చిన్నారి ఉన్నది, పసి పాప ఉన్నది. 2 నెలల చిన్నారిని పట్టుకొని వాళ్ళు దేవుని దర్శనానికి పోయారు. అక్కడ దాడి జరిగింది, చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. దాడి అయిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఇచ్చిన ఫిర్యాదు సరిగా లేదని చెప్పి పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదండి. సో ఈ ఘటన కొంచెం పెద్దగా అయ్యేసరికి అందులోకి బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు అందరూ కూడా అందులోకి ఎంటర్ అయ్యారు. ప్రతిపక్షం కూడా అందులోకి ఎంటర్ అయింది. అందరూ కూడా గట్టిగా పోరాటం చేసి అది చేసేసరికి అప్పుడు ఫిర్యాదు తీసుకొని అప్పుడు మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి రకరకాలుగా అప్పుడు హడావిడి మొదలుపెట్టారు. ఎప్పుడైతే బీసీ సంఘాలు వీళ్ళందరూ కూడా కుమ్మరికి వెళ్ళడం స్టార్ట్ చేసిరో అప్పటి వరకు కూడా 3-4 రోజుల వరకు కూడా ప్రభుత్వం కదలలేదు, మెదలలేదు. పోలీసులు కూడా అసలు అక్కడ సంఘటన స్థలంలో చిన్నారి లేదు, సంఘటన స్థలంలో ఆ మహిళ లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. చివరకు ఈ ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ఇవన్నీ వెళ్ళొచ్చిన తర్వాత లాస్ట్కి బీసీ కమిషన్ కూడా అక్కడికి వెళ్ళింది. ప్రభుత్వం మీద ప్రెషర్ పెరిగింది. ఇంత దాడి జరిగితే ఎందుకు పట్టించుకోవట్లేదు, నిందితులను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులు కాబట్టి వాళ్ళని చూస్తున్నారని చెప్పేసి చేసారు. అప్పుడు బీసీ కమిషన్ పోయి వచ్చింది, దాని మీద డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి పోలీసులను ఆదేశించారు. సో ఇక్కడ వరకు ఒకటి. ఆ తర్వాత ఎవరైతే స్థానిక ఎంపీ ఉన్నాడో మల్లు రవి, ఆయన కూడా ఈ ఘటన మీద స్పందించాడు కొంచెం ఆలస్యంగా. నేను స్వగ్రామానికి పోయినా, ఆ కుమ్మెర గ్రామానికి పోయి అక్కడ వివరాలను తెలుసుకున్నా, గ్రామ సభ పెట్టినా, అక్కడ నుంచి నేను వచ్చి చెప్తా ఉన్నా అని చెప్పి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. అసలు అక్కడ ఈ చిన్నారి మరణానికి ఆ ఘటనకు అసలు సంబంధమే లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి చెప్పిండు. ఆ గణేష్ కూతురు 7 నెలలకే పుట్టింది. ఆమె 1.4 kgs ఉన్నది. అప్పటి నుంచే ఆరోగ్యం బాగలేకపోతే నీలోపర్ హాస్పిటల్లో చాలా రోజులు, ఒక 15 రోజులు, నెల రోజులు అక్కడే ఉంది. ఆ అమ్మాయి ఆ దెబ్బలు కొట్టినప్పుడు అక్కడ లేరనేది రెండోది. తప్పు జరగలేదు, ఆ పిల్ల దెబ్బ తగలలేదు, అక్కడ ఎవరూ చేయలేదు, ఆ అమ్మాయి షెడ్యూల్ కాస్ట్ కాదు అని అందరూ చెప్పడం జరిగింది. అమ్మాయి చనిపోయింది 21 మధ్యాహ్నం, వెలుగులోకి వచ్చింది 21 సాయంత్రం. వినండి, గొడవ జరిగింది 18 రోజు, గొడవ జరిగింది 18 నాడు, చనిపోయింది 21. మరి గొంతు మీద కాలు పెట్టి నొక్కి చంపిండ్రు, బండేసి కొట్టిండ్రు, ఇడిచిపెట్టి తన్నారు అంటే అప్పటిదప్పుడు చచ్చిపోతుంది కదా, చనిపోయింది. సో ఒక బీసీ కుటుంబానికి సంబంధించినటువంటి 2 నెలల చిన్నారిని చిరిమేస్తే, దాడి చేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు చేస్తే, దాని మీద కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీ ఇస్తున్నటువంటి స్టేట్మెంటు అసలు ఆ ఘటనకు, ఆ చిన్నారి మరణానికి సంబంధం లేదు అని చెప్పి ఇప్పటివరకు అందరు చెప్పారు. ఆ కుటుంబ సభ్యులే ఫిర్యాదు చేసిర్రు, వాళ్ళు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఈ అంశం ఉందంట. సో ఇన్ని చెప్తా ఉంటే అన్ని ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా అక్కడికి పోయి వాళ్ళకి మద్దతు ఇచ్చి అక్కడి పరిస్థితులన్నింటినీ కూడా ప్రపంచానికి వివరించారు. వాళ్ళు స్వయంగా తీసుకొని వచ్చి డీజీపీకి కూడా ఫిర్యాదు చేయించారు. సో ఇన్ని జరిగిన తర్వాత కూడా మల్లు రవి ఏం చెప్తాను, అసలు ఆ ఘటనకు దీనికి సంబంధం లేదు, చిన్నారి మరణానికి సంబంధం లేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడడానికి చూస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నారి మరణం అనే ఇష్యూ అందులో యాడ్ అయితే, ఆ కేసు అందులో యాడ్ అయితే వాళ్ళకు శిక్ష ఎక్కువ పడే అవకాశం ఉంటుంది, కేసు పెద్దదవుతుంది. కేవలం దాడికి సంబంధించిన సెక్షన్లు అయితే కేసు చిన్నదవుతుంది, శిక్ష చిన్నగా ఉంటుంది. కానీ దాని నుంచి కాపాడడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఎవరైతే మల్లు రవి మాట్లాడిండో ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లను, ఎమ్మెల్యేలను వెంబడేసుకొని పోయి, బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఇంకా కొందరు నాయకులను వెంబడేసుకొని పోయి డీజీపీకి ఫిర్యాదు చేస్తారు. ఈ ఘటనలో చర్యలు తీసుకోవాలి నిందితుల మీద అని చెప్తారు. ఒకవైపు ఏమో డీజీపీ ఫిర్యాదు చేసి నిందితుల మీద చర్యలు తీసుకోవాలంటారు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేమో అసలు వాళ్లకు ఈ ఘటనకు సంబంధం లేదు, అసలు ఆ చిన్నారి ఆరోగ్యం ముందు నుంచి బాగాలేదు, ఆ చిన్నారి సంఘటన స్థలంలోనే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అప్పటి వరకు మంచిగా ఉన్న చిన్నారి ఎందుకు ఆ ఘటన జరిగిన 1-2 రోజుల్లోనే చనిపోతుంది? ఆ ఘటనకు దీనికి ఏం సంబంధం లేదని అనుకుంటారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ కేవలం వాళ్ళ నాయకులను కాపాడుకోవడానికి
వీళ్ళు ఏమైపోయినా పర్లేదు, సాధారణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, కేవలం మా నాయకులు బాగుండాలి, మా నాయకులు తప్పు చేసినా సరే మేము ఒప్పు అని చెప్పుకుంటాం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మనకు క్లియర్గా. మనం కోదాడ ఘటనలో చూసినాం, అక్కడ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిరు. అందులో మరి ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయి, ఎవరి కోసం ఆ దళిత యువకుని బలి చేసిర్రు, ఎందుకు పోలీసులు అంత ఓవర్ యాక్షన్ చేసిర్రు, చేసినా కూడా వాళ్ళ మీద ప్రభుత్వం ఎందుకు ఎస్సీ కమిషన్ ఎంటర్ అయ్యి ప్రతిపక్షాలు దళిత సంఘాలు ఎంటర్ అయ్యి కొట్లాడే వరకు కూడా చర్యలు తీసుకోలేదు. సో సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా కుమ్మరిలో కూడా ఇంత జరుగుతూ ఉంది. ఇన్ని దళిత సంఘాలు, బీసీ సంఘాలు వీళ్ళందరూ కూడా పోయి కొట్లాడుతూ ఉంటే ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. అసలు ఆ ఘటనకు సంబంధమే లేదు మా నాయకులకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఆ మిగతా నాయకులందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి వీళ్ళు ఎక్కడ ఎస్సీల పక్షాన, బీసీల పక్షాన, బడుగుల పక్షాన ఉన్నాడు అంటే బడుగుల పక్షాన ఉన్నాం, అది పేదల ప్రభుత్వానికి కేవలం మాటలకైనా చేతల్లో ఎక్కడ ఉండదా? ఈ 2 ఎగ్జాంపుల్సే కదా మనం క్లియర్గా నేను చెప్పిన దాని లేదు అవస్థ లేదు. మీరు ఎక్కడ పేపర్లో కానీ ఎక్కడ ఎత్తినా కూడా ఈ విషయాలను కూడా మీకు దొరుకుతాయి. ఇంత క్లియర్గా కళ్ళ ముందు అన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే నిందితుల మీద చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం పోలీసు వాళ్ళని కాపాడుతూ ఉన్నది, కాంగ్రెస్ నాయకులను కాపాడుతూ ఉన్నది, కానీ ప్రజలను మాత్రం కాపాడతలేదు. అన్యాయం జరిగిన వాళ్ళని మాత్రం ఇక్కడ అన్యాయం జరిగిన ఎస్సీ బీసీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని మాత్రం కాపాడతలేదు. అంటే ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నది, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది, మరి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాటలు ఏంటి, చేస్తున్న చేతలు ఏంటి, మీరే అర్థం చేసుకోండి.